ఓడిపోయిన బిడ్డకు బంధువుకు పదవులు ఇచ్చుకున్న కేసీఆర్ కారుణ్య నియామకాలు చేపట్టలేదని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు ప్రజలు తనపై కోపం పెంచుకుంటారా అని రేవంత్ ప్రశ్నించారు. ఇంట్లో మీ పిల్లల్ని ప్రజలు తిరస్కరించి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా, అదే విధంగా మీ బంధువును కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలు తిరస్కరించారు. 6 నెలలు తిరగకముందే వాళ్ళిద్దరికి కారుణ్య నియామకాలు చంద్రశేఖరరావు గారు ఇచ్చిండ్రా, లేదా ఒకరికి ఎమ్మెల్సీకి ఇచ్చారు, ఒకరికేమో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చిండ్రు. సంవత్సరాల కొద్దీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఈ ప్రభుత్వంలోనే సేవలు అందించి ప్రభుత్వ ఉద్యోగంలోనే మరణించిన వాళ్ళ పిల్లలకు 10 సంవత్సరాలైన కారుణ్య నియామకాలు మీరు చేపట్టలేదంటే అసలు కారుణ్యం అనే పదానికి అర్థం తెలుసా అని నేను అడుగుతున్నా. రైతులు ఎందుకు కోపం ఉంటారు? 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ 10 నెలల్లో చేసినందుకు నా మీద రైతులు కోపంగా ఉంటారా? రాష్ట్రం మొత్తం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు చదువుకునే పిల్లల కాడి నుంచి మన పెద్దమ్మల వరకు అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినందుకు మా ఆడబిడ్డలు నా మీద కోపంగా ఉంటారా? 50 లక్షల కుటుంబాలకి ఈరోజు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్న పేదవాడి ఇంట్లో వెలుగులు ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తుంది. అందుకోసం ఈ 50 లక్షల కుటుంబాలు నా మీద కోపంగా ఉంటారా? ఒక వ్యక్తి ఒక కుటుంబం చేసిన అప్పులకు మొత్తం తెలంగాణను సర్వం వడ్డీ కడితే కూడా ఇది 1 సంవత్సరంతో తీరేది కాదు. ఇట్లా నేను ఎంతకాలం ఉంటే అంతకాలం ఇట్లా కట్టాల్సిందే. ఇంకా పెరుగుతూనే ఉంది, తగ్గుతలేదు. ఇంతెందుకు ప్రభుత్వ ఉద్యోగులకు 58 ఏళ్ళని 61 ఏళ్ళకి చేసింది. ఇప్పుడు ఆ 61 ఏళ్ళు కూడా అయిపోయి రిటైర్ అయిపోతారు. పాతోళ్ళకు కొత్తోళ్ళకి కలిసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయిండు. ఆయన ఎవరిని కనిపించాడు, ఎవరు అడగడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళని అడగలేకపోయారు. నేను అందరికి కలుస్తా, అందరికి కనిపిస్తా, అందరిని రప్పిస్తున్నా, వాళ్ళు వచ్చి నిరసన తెలుపుతారు. ఇదేదో రేవంత్ రెడ్డి చేసిన తప్పని మీరు అనుకుంటారు. సోషల్ మీడియాలో మళ్ళీ ఆయన్నే పెడతాడు. 3 కోట్ల మెట్రిక్ టన్నులు సంవత్సరానికి ఇసుక అవసరం ఉంది. ఈరోజు ఎంత అమ్ముతున్నాం అంటే 1,25,00,000 అమ్ముతున్నాం అన్నాడు. అంటే 1,75,00,000 మెట్రిక్ టన్నుల ఇసుక దొంగతనం జరుగుతుంది. దొంగలు దొంగిలించి వీళ్ళకి అమ్ముకుంటారు. ఒకప్పుడు రైతు బజార్లు ఉండేటివి. నేను ఇప్పుడు హైదరాబాద్లో శాండ్ బజార్లు ఓపెన్ చేయించిన. దొడ్డి ఇసుక 1,600, సన్న ఇసుక 1,800. హైదరాబాద్ వరకు తీసుకొచ్చి మీరు ఆన్లైన్లో లారీ బుక్ చేసుకుంటే మీ ఇంటికాడనే ఇస్తాం. ఆయననేమో మందు డెలివరీ ఇచ్చే విధానం తెచ్చి నేను ఇసుక డెలివరీ ఇచ్చే విధానం తీసుకొచ్చిన.